20 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఒకటే ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో ఫేస్ చేశారు. ఈ డే ఈ మార్నింగ్ కూడా లేచి ఇంత యాక్టివ్గా పరిగెడుతున్నారు అంటే వాట్ ఈస్ దట్ వన్ ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్? దిస్ ఇస్ మై ఫేవరెట్ థింగ్ అండి. నాకు సినిమా ఇస్ మై ఫేవరెట్ థింగ్. నాకు మీకు ఒక చిన్నప్పుడు ఒక ఫేవరెట్ టాయ్ ఉంటుంది కదా, దాని పక్కనే మీరు ఉంటారు, ప్రతిరోజు దాన్ని పట్టుకుని మీరు పడుకుంటారు. సినిమా ఇస్ లైక్ దట్ ఫర్ మీ. నాకు తల్లిదండ్రి దాటి ఒక రిలేషన్షిప్ సినిమాతో ఉంది. అండ్ నేను సినిమాలో లైఫ్ లాంగ్ ఉంటానని నేను 15 వయసు ఉన్నప్పుడు చెప్పాము అమ్మ నాతో. సో అప్పుడే ఒక తెలియని కాన్ఫిడెన్స్, ఇదే నా లైఫ్, ఇక్కడే ఉంటానని. అండ్ 21 నుంచి ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, ఏజ్ ఆఫ్ 21 నుంచి. సో 23 ఇయర్స్ అయిపోయినాయి. అండ్ ఈ 23 ఇయర్స్ నా హాఫ్ ఆఫ్ మై లైఫ్ కంటే ఎక్కువ. సో ఇట్స్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి కదా. ఇది నాకు పెళ్ళి కాలే, బట్ అలాంటి ఒక మోర్ దెన్ హాఫ్ యువర్ లైఫ్ మీరు ఒకే విషయంతో ఉంటే అది ఇట్స్ మెంట్ టు బి అంటారు కదా. సో సినిమా ఇస్ మై సోల్మేట్. అండ్ అందుకే నాకు కాన్ఫిడెన్స్కి సిద్ధార్థ్కి ఎప్పుడు తక్కువ ఉండలేదు, అది అందరూ చెప్తారు. కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను చేస్తున్న పని నేను ఇష్టపడి చేస్తున్నాను. ఎవరు చెప్పి నేను చేయట్లేదు, సర్వైవల్ కోసం అస్సలు చేయట్లేదు, డబ్బుల కోసం అయితే చేయట్లేదు. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. స్టార్టింగ్ డేస్లో ఫస్ట్ నుంచి ఛాన్సే లేదు. నేను నా ఫస్ట్ 2000 రూపీస్ నెలకి జీతం వచ్చినప్పుడు కూడా ఇంటికే పంపించేస్తాను. నేను నాకు పెద్దగా ఖర్చులు ఉండవు. బట్ హీరో అంటే మెయింటెనెన్స్ ఉండాలి, ఇవన్నీ యూ డోంట్ బిలీవ్ ఇన్ దట్? హీరో మెయింటెనెన్స్ అంటే నాకు జనరల్గా నా చుట్టూ ఇద్దరు ఉంటే చాలు, దానికి పైన ఉంటే నాకు చిరాకు దొరుకుతుంది. సో నేను ఎవరిని, నాకు ఈ పెద్ద పెద్ద బిల్ 5 10 అంటే నాకే చిన్నగా సిగ్గు రావటం, కొంచెం మొహమాట పడతాను నేను. ఐ లైక్ టు బీ బై మై సెల్ఫ్, ప్రైవసీ ఇష్టం నాకు. సో హీరో మెయింటెనెన్స్ అంటే ఎంత మెయింటైన్ చేసినా ఇంతే తినగలం కదా, ఇది తినలేము కదా, ఈ చేతుల్లోనే తినాలి కదా. సో మెయింటెనెన్స్ చిన్నప్పటి నుంచి అంతే. అంటే ఒక హీరోకి ఆడియన్స్కి ఉన్న రిలేషన్ యాజ్ యూ సెడ్ ఇందాక, అది ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది. మంచి సినిమా తీసారా, హిట్ ఇస్తారు. ఫ్లాప్ సినిమా తీసారా, వాళ్ళు 250 రూపీస్ టికెట్ కొనేందుకు ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు, అంటే అంతకుముందు వరకు నేను నీకు నార్మల్ ఫ్యాన్ని, మొన్న కన్నడ ఇండస్ట్రీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఐ బికేమ్ సూపర్ ఫ్యాన్ ఆఫ్ యూ. ద వే యూ హ్యాండిల్డ్ ఈజ్ వెరీ అంత హంబుల్గా, కూల్గా. ఐ కెన్ ఫీల్ దట్. అంటే ఒక డోర్ ఓపెన్ చేసి కొంతమంది మీదకి వచ్చేసి సంబంధం లేకుండా మాట్లాడుతున్నప్పుడు దట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఇస్ వెరీ టఫ్ టు హ్యాండిల్. ద వే యూ హ్యాండిల్, పద్ధతిగా లేచి మీ నమస్కారం చేసి చాలా హంబుల్గా వెళ్ళిపోయారు. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? కాదు, ఇది చాలా మంది అడిగారు. నాకు నిజంగా నాకు ఆ రోజు అది జరగబోతుందని అస్సలు ఐడియా లేదు. సో ఒక యాక్టర్గా నేను రిహర్సల్ లేకుండా ఒక్క సీన్ కూడా యాక్ట్ చేయట్లేదు నా కెరియర్లో. ఏం చేయబోతున్నాం ముందే డిస్కస్ చేసి, ఏం మాట్లాడాలి, అది ఎలా మాట్లాడుతున్నాం అని ఆలోచించి కరెక్ట్గా రిహర్స్ చేసి మేము షూట్కి వెళ్తాం. కొన్నిసార్లు స్టేజ్లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆన్ ద స్పాట్లో ఇంప్రొవైజ్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆలోచించి మాట్లాడే విషయం వస్తుంది. నాకు స్టేజ్లో మైక్ పట్టుకుని మాట్లాడడం పెద్ద కష్టం అనిపించదు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. వాగుతున్నాను కూడా చెప్పొచ్చు. కానీ ఆ రోజు నాకు ఐ థింక్ అంతకంటే ఎక్కువ నన్ను ఎవరు షేక్ చేయలేరని అన్నట్టు ఉంది నాకు ఆ పొజిషన్. నేను ఆల్రెడీ చూసేసా. ఎందుకంటే సొంతంగా సినిమా చేస్తున్నప్పుడు అది ఎక్కడో ఒక పేరెంటల్ ఫీలింగ్ అనుకుంటా. నా సినిమా, నా బిడ్డ. ఇక్కడ నేను నా ఈగో మీద, న్యాయం మీద, నిజాయితీ మీద ఫైట్ చేస్తుంటే అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ ఫైట్. ఎవరైనా వచ్చి రాళ్ళు పట్టుకుని కొట్టొచ్చు నన్ను, ఎవరైనా కొట్టొచ్చు కదా, ఎవరైనా పొట్టి చెంప మీద ఇలా ఇస్తే నేనేం చేస్తాను? నా సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు పక్కన, నేను ఒంటరిగా ఉన్నప్పుడు. సో నాకు తెలియదు నిజంగా. నాకు ఆ టైంలో ఎంతో చూసాం, దీన్ని కూడా ఫేస్ చేస్తాం అనే ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ వచ్చిందా నాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఫైనాన్షియల్ లాస్ అయింది, ఆ ఈవెంట్ సరిగ్గా జరగలేదు, ఆ రోజు ఏ బందిగింది ఏం లేదు. కానీ అండ్ అక్కడ 10 మంది వచ్చారు. కర్ణాటకలో నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. నాకు బెంగళూరులో కూడా అంతమంది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు అక్కడ ఇండస్ట్రీలో ఎవరితో ప్రాబ్లం లేదు. ఆ రోజు రాత్రి నేను పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యామిలీతో నా సినిమా చూడాల్సింది కన్నడలో. నేను ఫస్ట్ టైం కన్నడ మాట్లాడింది. సో నాకు అందరూ ఫ్రెండ్సే. ఆ 10 మంది అక్కడ ఎందుకు వచ్చారు, వాళ్ళని అక్కడ ఎవరు పంపించారనేది మాకు తెలియదు కదా. అంటే ఎవరైనా పంపించారు అనుకో, ఎవరు తెలియదు అంటే నాకు తెలియదు అంటున్నా కదా, నాకు తెలియదు. పంపించారంటే వాళ్ళే ఏంటి పైనుంచి దిగిపోయారా ఏంటి, ఏదో చెప్పి వచ్చారు కదా. సో దానికి నాకు సంబంధమే లేదు. ఇంకా దారుణం, ఎవరో నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నాను, నీకేమైనా సిగ్గుందా?
నేను సొంత డబ్బులు పెట్టుకుని ఒక వెన్యూ బుక్ చేసి నా స్క్రీనింగ్ క్యాన్సిల్ అయింది, నా ప్రెస్ మొత్తం క్యాన్సిల్ అయింది, అంతా వేస్ట్ అండి. ఆ రోజు జరిగింది అంతా వేస్ట్ అయిపోయింది మాకు. అది ఒక చదివి యూట్యూబ్లో ఈడే మొత్తం పబ్లిసిటీ గురించి చేస్తుంటాడని చెప్పడం ఎంత ఈజీ. నేను చెప్తున్నా, ఎంత నెగిటివ్గా తయారవుతున్నాం చూడండి వరల్డ్లో. సో నాకు ఇక్కడ ఎనిమీస్ అంటే ఎవరు లేరు. ఆ 10 మంది కూడా నా ఎనిమీస్ లేరు. వాళ్ళేదో వాళ్ళ టెన్షన్లో నా అరుస్తున్నారు, రిక్వెస్ట్ చేశారంట అరుస్తున్నారు అని చెప్పి. కానీ నేను నా మాట్లాడనివ్వలేదు. సో ఇట్స్ ఓకే. ఆ 10 మంది గురించి నేను ఎవరిని నేను ఎనిమీ చేయను. దిస్ నో రీజన్. అది ఏదో జరిగింది మన చేతుల్లో లేకుండా ఒక విషయం జరిగింది. దాని తర్వాత పెద్దోళ్ళు సారీ చెప్పారు. అది కూడా చాలా 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 మంచోళ్ళు అందరండి. సో ఇట్స్ నాట్, ఇందులో దిస్ నథింగ్ ఎల్స్ టు డిస్కస్. కానీ ఆ టైంలో ఏమి చెప్పకుండా రియాక్ట్ అవ్వడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా మైండ్ ఆ ఆలోచనలో వెళ్ళట్లేదు. నా మైండ్ కొంచెం సెల్ఫ్ స్వార్థం మైండ్. నా సినిమా గురించి ఆ రోజు మాట్లాడలేకపోయాను. నేను కన్నడలో డబ్బింగ్ చెప్పింది నేను వాళ్ళకి చూపించలేకపోయాను ఆ రోజు సినిమాని. సో నా సినిమా రివ్యూ రాలేదు ఆ రోజు. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చి సినిమా చూసి రివ్యూ ఇవ్వకుండా, సినిమా చూడకుండా వెళ్ళిపోయారు. సో నాకు అదే బాధ ఆ రోజు. ఎందుకంటే ఈ చిన్న సినిమా నా కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అది. సో నా కెరియర్ బెస్ట్ ఫిల్మ్లో అది జరుగుతున్నప్పుడు నాకు కొంచెం హర్ట్ అయింది అంతే. అండ్ సెకండ్, మీరు చెప్పినట్టు ఆడియన్స్తో రిలేషన్షిప్. ఈ చిన్న సినిమా రిలీజ్ ముందు చెప్పా. ఇప్పుడు నేను ఒక రొట్ట సినిమా, చెత్త సినిమా తీసి ఆ సినిమా ఆడలేదంటే మీరు తప్పు చేశారని నేను చెప్పలేదు కదా. నేను ఒక సినిమా చేసి ఇంతకంటే బెటర్ సినిమా నాకు థియేటర్ రాదు అని నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే అది తెలిసే నేను ఈ సినిమాలో ప్రాణం పోసాను. 2.5 years పనిచేశాను ఈ సినిమాలో. నేను ఫస్ట్ 1 year తీసుకున్నాను స్క్రిప్ట్ రాయడానికి. సో అవన్నీ ఒక ప్యాషన్తోనే వచ్చింది. ఒక బెస్ట్ ఫిల్మ్ చేయాలనే ఒక ప్యాషన్తో వచ్చింది. అండ్ నిజంగా ఇది నా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఫస్ట్ 5 minutes తర్వాత మీరు ఒక సినిమా చూస్తున్నారని మీరే మర్చిపోతారు. అలాంటి సినిమా ఈ చిన్న. అండ్ మీరు ఇప్పుడు థియేటర్లో వెళ్ళి చూడండి. థియేటర్లో ఒక ఇది ఫ్యామిలీ సినిమా. ఎందుకంటే అందరూ అంటారు ఎలాంటి సినిమా అంటే ఇది ఫ్యామిలీ సినిమా.